మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. భారత ప్రధాని చైనా అధ్యక్షుడు ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాని అవుట్కమ్ ఏమిటి అనేటటువంటి దాని మీద మనందరికీ ఆసక్తి ఉంటుంది. మనం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం. దాని గురించి మాట్లాడడానికి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ ఏంటి, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రెండు విషయాలు. ముందు ఏ సందర్భంగా ఏ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కలిశారు మనకు తెలుసు. భూగోళంలో ఉన్న దేశాలన్నింటి మీద తన ఆధిపత్యాన్ని చలాయించాలని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నటువంటి ఉగ్ర ప్రయత్నాలనండి, అగ్ర ప్రయత్నాలనండి, ఆ బ్యాక్ డ్రాప్లో చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అనేటటువంటి జరిగింది. ఆ సందర్భంగా మన ప్రధాని అక్కడికి వెళ్ళారు. సో ఏ సందర్భంలో ఏం జరుగుతున్నా మన ప్రయోజనాలు మనయే కాబట్టి ఏం జరుగుతుందా అనేటటువంటిది. అయితే ఈ సందర్భంగా భారత ప్రధాని అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇద్దరు కూడా ప్రస్తుతం మాట్లాడారు. మన నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు. ఈ ఇద్దరి మాటల్లో కొంత తేడా కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ దీని మీద విరుచుకుపడింది. ఏమిటి అనేటటువంటిది చూద్దాం. ఫస్ట్ మన నరేంద్ర మోడీ ఏమన్నారయ్యా అంటే, బోర్డర్లో శాంతి సామరస్యపూర్వక వాతావరణం అనేటటువంటిది ఇరు దేశాల ప్రయోజనాలకు అవసరము అనేటటువంటిది ఆయన బోర్డర్ ఇష్యూని హైలైట్ చేసి ఆయన మాట్లాడాడు. అంతవరకే. ఈ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేటటువంటిది మ్యూచువల్ రెస్పెక్టు, మ్యూచువల్ అండర్స్టాండింగు వీటన్నిటి మీద ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడాడు. చైనా ప్రెసిడెంట్ ఏమన్నాడయ్యా అంటే, ఓవరాల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇండియా అండ్ చైనా మధ్య, ఈ ఓవరాల్ రిలేషన్స్ని బోర్డర్ ఇష్యూ షుడ్ నాట్ డిఫైన్ అన్నాడు. అంటే ఈ సరిహద్దు వివాదమే మన మధ్య ఉన్నటువంటి ఈ ఓవరాల్ రిలేషన్స్ని డిఫైన్ చేయకూడదు, నిర్దేశించకూడదు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సరిహద్దులో ఏదో గొడవ ఉంది, మనం అక్కడ కొట్టుకుందాం, మనం మాత్రం కౌగిలించుకోవడం మాత్రం మానొద్దు అని. కొంచెం తిరగాసుగానే ఉంది. ఆయన క్లియర్గా లేడు చైనా అధ్యక్షుడు. బ్రాడ్గా ఆలోచిస్తే ఏదో సరిహద్దులో వివాదం అనేటటువంటిది ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది ఇరుగు పొరుగు దేశాలన్న తర్వాత. సో అంత మాత్రాన మన సంబంధాలు చెడగొట్టుకుంటామా అనేటటువంటిది ఒక అర్థం ఉంది. కానీ మన దేశం ఏమిటి, మన దేశానికి ఉన్నటువంటి సమస్య ఏమిటి? సరిహద్దు సమస్య. అటు పాకిస్తాన్తో సమస్య, ఇటు చైనాతో సమస్య. కాబట్టి మన దేశ ప్రయోజనాలను తీసుకెళ్ళి చైనా దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైం అమెరికా దూకుడు ఆపడానికి, పాకిస్తాన్ని కట్టడి చేయడానికి చైనాతో మనకు సంబంధాలు అవసరం కాబట్టి మనం ఆచితూచి అడుగులు వేయాలి. ఇది సరే. సో ఆ విధంగా చూస్తే ఇందులో కొంచెం తేడాగా ఉన్నప్పటికీ ఇద్దరు స్టేట్మెంట్స్లో న్యూ నార్మల్ అనేటటువంటి మాటను వాడడము, సరిహద్దు ఇష్యూని పెద్దగా చేయకుండా చాలా నొక్కి మాట్లాడడము, అణిగిమణిగి ఉన్నట్టుగా ఆచితూచి మాట్లాడడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చైనా యొక్క దురాక్రమణ తత్వాన్ని మనం ఏదో తక్కువ చేసి పట్టించుకున్నట్టుగా వ్యవహారం చేస్తున్నాం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడిందనమాట. జయరాం రమేష్ గారు ఏమన్నారయ్యా అంటే, ఈ న్యూ నార్మల్ అంటే కొత్తగా మనం ఈ శాంతియుత వాతావరణాన్ని కొత్తగా నెలకొన్నటువంటి ఈ వాతావరణాన్ని కాపాడుకుందాం అనేటటువంటి దాన్ని ఏమంటారంటే డీ ఫ్యాక్టో లెజిటిమైజింగ్, అంటే బోర్డర్ అగ్రెషన్ని లెజిటిమైజ్ చేస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు బోర్డర్లో వాళ్ళు దురాక్రమణ చేస్తారు, సరే అదేదో జరగనివ్వండి, అదేదో
జరిగితే జరిగిందిలే, మనం దాన్ని పెద్దగా పట్టించుకోవక్కర్లేదులే అన్నట్టుగా ఉంది. డీఫ్యాక్టో లెజిటిమైజింగ్ ద చైనీస్ అగ్రెషన్, చైనా దురాక్రమణను లెజిటిమైజ్ చేయడం అనేటటువంటిదిగా ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. అంతేకాదు, చైనీస్ బల్లీయింగ్ అండ్ అవర్ గవర్నమెంట్స్ స్పైన్లెస్నెస్, ఏది ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చలు, ఆ అవుట్కమ్ చైనా యొక్క దురాక్రమణ తత్వాన్ని, మన ప్రభుత్వం వెన్నుపోసలేనితనాన్ని బయట పెడుతుంది అని చెప్పేసి ఈ సమావేశం యొక్క అవుట్కమ్ అని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి జయరాం రమేష్ ఎక్స్లో పెద్ద పోస్ట్ పెట్టి ఆ విధంగా ఆయన విమర్శించాడు ఈ చర్చల్ని. అంతేకాదు, ఇక్కడ 2 విషయాలు కోట్ చేశాడు, 2-3 విషయాలు. ఒకటేమిటయ్యా అంటే, మన ఆర్మీ చీఫ్ గతంలో చెప్పిన మాటని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశాడు. అదేమిటయ్యా అంటే, ఫుల్ రెస్టోరేషన్ ఆఫ్ ద స్టేటస్ కో ఆన్ ద బోర్డర్ విత్ చైనా ఇన్ లడాక్. ఈ లదాఖ్లో చైనా బార్డర్ దగ్గర ఉన్నటువంటి విషయం, ఆ స్టేటస్ కో పూర్తి స్థాయిలో రిస్టోర్ చేయాలని మన ఆర్మీ చీఫ్ చెప్పినటువంటి మాటల్ని ప్రధాని నరేంద్ర మోడీ తన మాటల్లో ప్రతిఫలింప చేయలేదు అని చెప్పి, ఇంకొకటి జూలై 4, 2025న డిప్యూటీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ ఆయన చెప్పినటువంటి మాటను కూడా జయరాం రమేష్ తన పోస్ట్లో చెప్పాడు. ఏమిటయా అంటే, చైనాస్ జుగల్బందీ విత్ పాకిస్తాన్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా పాకిస్తాన్ జుగల్బందీ, ఆ యుగల గీతం, వాళ్ళు కలిసి పనిచేసినటువంటి విధానం అదంతా ఎత్తి చూపించాడు మన డిప్యూటీ ఆర్మీ చీఫ్. ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు నరేంద్ర మోడీ అని చెప్పి, ఇంకొకటి ఏమిటా అంటే, చైనా సాగిస్తున్నటువంటి హైడల్ ప్రాజెక్టు, జైజాంటిక్ హైడల్ ప్రాజెక్టు ఎక్కడ, అది ఇది యార్లంగ్ శాంగ్పో దగ్గర. అది ఆ ప్రాజెక్టు పూర్తిగా తయారైతే మొత్తం నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియాకి చాలా ప్రమాదంగా పరిణమిస్తుంది. దీని గురించి కూడా నరేంద్ర మోడీ ఎక్కడా మాట్లాడలేదు అని చెప్పి, మోడీ గవర్నమెంట్ హ్యాస్ నాట్ స్పోకెన్ ఏ వర్డ్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పేసి ఇట్లాగా కొన్ని విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నమాట. అయితే లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ జరిగినటువంటి సమావేశం ఏంటి, ఏ సందర్భంలో, ఏ నేపథ్యంలో, సో వీటినన్నింటినీ కూడా గమనంలో పెట్టుకొని భారత ప్రధానికి అక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిటేషన్స్ కూడా ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలి. అయితే వాళ్ళ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా ఏమి గుర్తుపెట్టుకోరు, విమర్శించడమే తరువాయి కాబట్టి విమర్శిస్తారు. నేనేమి ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీని ఏమి తప్పు పట్టడం లేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాజూకు స్థితి, సెన్సిటివ్ కండిషన్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ ఆర్డర్ మారుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో మనం చైనాతో రిలేషన్ని బలోపేతం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన బార్డర్ వివాదం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకూడదు చైనా విషయంలో. కాబట్టి ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏది ఏమైనా సరే ఈ మొత్తం ఓవరాల్ అవుట్కమ్లో చైనా మాత్రం కొంచెం ఇంకా మనతో బార్డర్ వివాదం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా సెటిల్ చేసుకుందాము, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంటేనే ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుంది అనేటటువంటి విషయంలో ఒక కాంక్రీట్ అభిప్రాయానికి చైనా అయితే వచ్చినట్లేదు. చైనా మధ్యలో వేరే ఏదో ఉందేమో అని అర్థమవుతుంది. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు మన వాళ్ళు, అది చూడాలి. ఇది మిత్రులారా ఈ చిన్న వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి విషయం అన్నమాట. ఏదైనా సరే ద్వైపాక్షిక సంబంధాల విషయానికి వచ్చేసరికి మనం కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిందే, తప్పదండి. థ్యాంక్ యూ.